తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందా, రౌడిజ పాలన కొనసాగుతుందా? ఒకసారి మీరే ఆలోచించాలి మిత్రులారా. మొన్న పాడి కౌశిక్ రెడ్డి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కామెంట్ చేసిండు, గాజులు ఇస్తాం, చీరలు ఇస్తాం, కట్టుకోండి అని. సో ఓకే, మరి గతంలో యనుమల రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగితే రాళ్లతో కొట్టి సంపండి అని కామెంట్ చేసిండు. మరి అప్పుడు ఇంత రచ్చ అయిందా? కాలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కామెంట్ చేస్తూనే ఉంటారు, కానీ దాన్ని స్వీకరించాలి అధికారంలో ఉన్న నాయకులు. మీరు కరెక్ట్ పాలన చేయకపోతే మీరు చేసిందే తప్పు, మీరు పార్టీ మారడమే తప్పు. మీరు ఒక పార్టీ నుంచి ప్రజలను ఎన్నుకుంటే నువ్వు ఇంకో పార్టీలోకి వెళ్ళినావు. సో కానీ దీని ద్వారా నష్టపోయేది పాడి కౌశిక్ రెడ్డి గారు కానీ, అరకపూడి గారు, గాంధీ కానీ, ఈ కాంగ్రెస్ పెద్ద నాయకులు కానీ, బీఆర్ఎస్ పెద్ద నాయకులు కానీ మీరు మంచిగానే ఉంటారు, కానీ మధ్యలో మాత్రం బలి అయ్యేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. దయచేసి ఇట్లాంటి రౌడిజల పాలన కొనసాగించకుండా ప్రజాపాలన, ప్రజల అభివృద్ధి కోసం, మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ శ్రేయస్సు కోసం ఆలోచించాలని కోరుకుంటున్నాం.